హాయ్ వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం ఎగ్జైటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆపర్చునిటీ అయితే వచ్చేసాము. ఇండియా పోస్ట్ హైర్ చేసుకుంటుంది. మోర్ దెన్ 44,000 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఇది ఎవరికైనా కూడా ఒక ఒక ఊరట కలిగించే విషయం అనుకోవచ్చు. ఎటువంటి రిటర్న్ టెస్ట్, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే దీనికి సెలక్షన్ అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎస్ఎస్సి మార్క్స్. దీనికి ఎలిజిబిలిటీ 10th పాస్. మీరు 10th పాస్ అయి ఉంటే చాలు. మీరు తర్వాత ఏం చేస్తున్నారు ఏం చేయకపోయినా కూడా 10th పాస్ అయితే చాలు. దీనికి అప్లై చేసుకోవడానికి మీరైతే ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి, దీనికి 44,000 ప్లస్ వ్యాకెన్సీస్ ఉన్నాయి. రిటర్న్ ఎగ్జామ్ ఉండదు. ఓన్లీ బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్ అండ్ అప్లికేషన్ మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటారు. సో ఎవరైతే 10th క్వాలిఫికేషన్తో ఆర్ 10+ ఎక్కువ ఉన్నా కూడా ఇమీడియట్ జాయినింగ్ కోసం, అది కూడా గవర్నమెంట్ సెక్టార్లో చూస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక అద్భుతమైన న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను మరిన్ని డీటెయిల్స్ షేర్ చేసుకుంటాను. అలానే వీడియోని లైక్ చేయండి మోర్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, సో దట్ సిమిలర్ ఆడియన్స్కి సజెషన్స్లో వెళ్తుంది, మన ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం మోర్ డీటెయిల్స్ అయితే చూద్దాం డీటెయిల్గా. ఇండియా పోస్ట్ అంటే నార్మల్గా ఇండియా పోస్ట్ ఏం చేస్తుందో మన అందరికీ తెలుసు. నార్మల్గా మనం పంపించే పోస్ట్ కానివ్వచ్చు, పోస్ట్ ఆఫీస్ నుంచి పంపించే పోస్ట్ కానివ్వచ్చు, స్పీడ్ పోస్ట్ కానివ్వచ్చు, ఇవన్నీ మేనేజ్ చేసేది అండర్ ఇండియా పోస్టే. సో వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు డిఫరెంట్ రోల్స్కి, 44,000 ప్లస్ రోల్స్కి. మనం వాటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రోల్ నేమ్ వచ్చి ఇండియా పోస్ట్ గ్రామీణ్ డక్ సేవక్ అంటారు. ఇండియా పోస్ట్ GDS అంటారు దీన్ని. ఇది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నార్మల్గా హైర్ చేసుకోవడానికి రిక్రూట్మెంట్ సర్వీస్. ఇది ప్రతి ఇయర్ కూడా రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. ఇండియా పోస్ట్లోకి చాలా మందిని హైర్ చేసుకుంటుంది. దీనికి ఇప్పుడైతే 2 డిఫరెంట్ రోల్స్కి అయితే మనం హైరింగ్ చూస్తున్నాం. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. వీటిని ఇంకొకటి డాక్ సేవక్. సో వీటికి నార్మల్గా ఇండియాలో ఉండే అన్ని పోస్ట్ ఆఫీసెస్లో పోస్టల్ ఆపరేషన్స్కి ఇప్పుడు రిక్రూట్ చేసుకునే వాళ్ళని యూజ్ చేస్తారు. అండ్ మనం ఏజ్ లిమిట్స్ చూస్తే మినిమం వచ్చి 18 years ఉండాలి, మ్యాక్సిమం 40 years. సో 18 to 40 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లై అవుతుంది. బట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు, బేస్డ్ ఆన్ రిజర్వేషన్ అది. నెక్స్ట్ వీటికి ఏం కావాలి జనరల్గా అంటే సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి మీరు, అంతే, ఇంకేం అవసరం లేదు. మీ 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్స్ 2 ఉండాలి అంతే. సో దాంతోపాటు ఒక లోకల్ లాంగ్వేజ్ చదువు ఉండాలి. లెట్ సపోజ్ మీరు ఏపీ ఆర్ తెలంగాణ నుంచి అనుకుంటే లోకల్ లాంగ్వేజ్ తెలుగు సబ్జెక్ట్ కూడా మీకు ఉండాలి. జనరల్గా చెప్పాలంటే మీరు SSC పాస్ అయి ఉండాలి అంతే. ఇంకా ఏం క్వాలిఫికేషన్స్ కావాలి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ శాలరీ అండ్ మీ గ్రోత్, మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్, ఇవన్నీ కూడా వీటిని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. ఒకటి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్. బేసిక్గా కంప్యూటర్ యూజ్ చేయడం తెలిస్తే మీకు కొంచెం హయ్యర్ పొజిషన్ ఆర్ శాలరీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, లేదు అంటే తక్కువ ఉంటుంది. కాబట్టి కంప్యూటర్ యూజ్ చేయాలి. నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అండ్ అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లీలో, ఇవి చాలా బేసిక్, వదిలేండి. ఫస్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ యూజ్ చేయడం. మీరేం పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కంప్యూటర్ యూజ్ చేయడం, బ్రౌజర్ ఓపెన్ చేయడం, ఇలాంటివి ఉంటాయి కదా బేసిక్ థింగ్స్, ఇవి తెలిస్తే సరిపోతుంది. ఈ రోజుల్లో మొబైల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఎవరి కంప్యూటర్ ల్యాప్టాప్ యాక్సెస్ చేయడం కూడా పెద్ద డిఫికల్ట్ థింగ్ ఏం కాదు. అండ్ శాలరీ, ఇప్పుడు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తీసుకుంటే మినిమం 12,000 ఉంటుంది. దీనిలో మ్యాక్సిమం పే వచ్చి 29,380. అండ్ అగైన్ మీ క్వాలిఫికేషన్ అండ్ మీ అదర్ స్కిల్స్ బేస్ చేసుకుని కూడా మీ శాలరీ అటు ఇటు మారే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దీన్ని డాక్ సేవక్ అంటారు. వీళ్ళకి 10,000 స్టార్టింగ్, దీనిలో మ్యాక్సిమం శాలరీ 24,470. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే, బికాజ్ ఇది ఇండియన్ పోస్టల్ సర్వీస్ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి, వీటిల్లో శాలరీ కాకుండా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి జాబ్ సెక్యూరిటీ, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్. సో మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంతే, మీకు ఇది వస్తాయి. నెక్స్ట్ మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో మీకు కూడా అవే వస్తాయి. అండ్ పెయిడ్ లీవ్స్ ఉంటాయి, నార్మల్గా చాలా లీవ్స్ ఉంటాయి. నార్మల్గా ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ఈజీగా వీటిలో మీరు ఒకవేళ మీరు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే పోస్ట్ మాస్టర్ అవ్వచ్చు, దాని నుంచి ఇంకా హై లెవెల్స్లోకి వెళ్ళొచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. పెన్షన్ కూడా ఉంటుంది, అది నార్మల్గా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నట్టే. ఇన్సూరెన్స్, మీకు గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, మీకు అండ్ మీ ఫ్యామిలీకి కూడా. ఇవి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది July 15th నుంచి, అండ్ లాస్ట్ డేట్ వచ్చి August 5th. సో August 5th లోపల మీరు ఇదైతే రిజిస్టర్ అయ్యి మీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఎడిట్ ఆర్ కరెక్షన్ విండో వచ్చి, అంటే మీరు ఒకసారి August 5th లోపల మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఏమైనా కరెక్షన్ చేసుకోవాలన్నా మళ్ళీ 6 to 8 లోపల మీరైతే చేసుకోవచ్చు. ఇంకొక గుడ్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏమని ఇందాక చెప్పాం కదా, దీనికి అసలు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండదు. అంటే క్వాలిఫికేషన్కి మీకు ఏం ఎగ్జామినేషన్ కానీ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ పెట్టరు, జస్ట్ మీ 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది.
కాబట్టి ఇదొక ఎక్సైటింగ్ ఆపర్చునిటీ. ఎవరికైతే 10థ్‌లో కొంచెం ఎక్కువ మార్క్స్ ఆర్ యావరేజ్ కన్నా ఎక్కువ వచ్చాయో వాళ్ళకైతే ఇంకా బెస్ట్ ఇది. కాంపిటీషన్ కూడా మీకు తక్కువ ఉంటుంది. అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ దీని గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు పోస్ట్ ఆఫీస్‌లో ఏం చేస్తారో అని. ఒకవేళ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే డే టు డే ఆపరేషన్స్ మేనేజ్ చేయడము, పోస్టల్ ప్రొడక్ట్స్‌ని వాటికి ఎక్కువ విజిబిలిటీ వచ్చేలా చేయడము, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌ని స్మూత్‌గా ఉండేలా చూడడము, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఇబ్బందులు లేకుండా ఇవి ఉంటాయి. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే సో వాళ్ళ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కి కొంచెం అసిస్ట్ చేయాలంటే మీరు. నెక్స్ట్ డాక్ సేవక్ కూడా ఏంటంటే దీంట్లోనే కొంత అసిస్టెంట్ రోల్. వాళ్ళకి ఇప్పుడు ఈ స్టాంప్స్ అండ్ స్టేషనరీ ఇవన్నీ చెక్ చేయడము, ఈమెయిల్స్ అవన్నీ హ్యాండిల్ చేయడం కానివ్వచ్చు, ఇలాంటివన్నీ అయితే ఉంటుంది. సో ఇది ఒక ఎక్సైటింగ్ ఆపర్చునిటీ. 10థ్ క్వాలిఫికేషన్‌తో మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టొచ్చు. ఇంకొక గుడ్ థింగ్ దీనికి ఎగ్జామినేషన్ లేదు. మీకు టఫ్‌గా పెద్ద ప్రిపరేషన్ కూడా దీనికి ఏం అవసరం లేదు. కాబట్టి ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మీకు జాబ్ సీకర్స్ ఏంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసి చూడండి. మీ లక్ బాగుంటే మీకు ఈజీగా వస్తుంది. సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. నేను అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అప్లై చేసుకొని చెక్ చేసి మరిన్ని జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కానివ్వచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ గాని జాబ్స్ కానివ్వచ్చు, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ జాబ్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాము మన ఛానెల్‌లో. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చేసుకోకుండా ఉంటే. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీకు తెలిసిన జాబ్ సీకర్స్‌కి. 10థ్ పాస్ అయ్యి ఉంటే చాలు కాబట్టి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.